సాధారణంగా నిద్రలో కళలు అందరికీ వస్తాయి. కొన్ని కళలు అందంగా ఉంటాయి. ఇవి ఇంకొంత సమయం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కూడా. కానీ కొన్ని కళలు మనల్ని నిద్ర నుంచి మేల్కొల్పుతాయి. మనల్ని తీవ్ర ఆందోళనకి, భయానికి గురిచేస్తాయి. అలాంటి వాటినే మనం పీడకలలుగా చెప్తాం. సాధారణంగా అప్పుడప్పుడు పీడకలలు రావడం సహజం. అలా కాకుండా తరచూ భయంకరమైన కళలు రావడాన్ని నైట్ మేర్ డిజార్డర్ అని అంటారు. దీని ఒక వ్యాధిగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే జీవితంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వారానికి 1 లేదా 2 సార్లు పీడకలలు వస్తే ఈ రోగం మన అదుపులో ఉన్నట్లు మరియు దీన్ని మనం పరిమితంగా కంట్రోల్ చేస్తున్నట్టు అర్థం. అలా కాకుండా ఎక్కువ సార్లు వస్తే దీన్నే నైట్ మేర్ డిజార్డర్ అంటారు. ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ రోగ తీవ్రత ఎక్కువైతే రోజు పీడకలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పీడకలు ఎక్కువ రావడం వల్ల మనం నిద్ర లేచాక మరియు నిద్రలో ఉన్నప్పుడు కూడా చాలా భయాందోళన ఎక్కువ గురవుతుంటాం. దీనివల్ల నిద్ర లేక డిప్రెషన్ మరియు మానసిక ఆరోగ్య సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు మనం వృత్తి జీవితాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయలేము. ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో పాటు కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ వీడియోలో మనం పీడకలలు ఎందుకు వస్తాయి, పీడకలలు రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి, ఈ పీడకలలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఏమైనా ఆరోగ్యపరమైన చికిత్స ఏమైందా అని ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటాం. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా పీడకలలు ఎందుకు వస్తాయి, పీడకలలు ఎందుకు వస్తాయి అనేది పూర్తిగా తెలియదు. కానీ హైపర్అరోసల్ అనే దానివల్ల ఎక్కువగా పీడకలలు వస్తాయని చెప్పి ఆరోగ్య నిపుణులు అయితే నిర్ధారించడం జరిగింది. ఈ హైపర్అరోసల్ అనేది మనం నిద్రలో ఉన్నప్పుడు చురుకుగా పనిచేసి పీడకలు రావడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. హైపర్అరోసల్ అనేది మన మానసిక పరిస్థితిని మార్చేసే ఒక లక్షణం. దీనివల్ల కోపం, చిరాకు వస్తుంది. సో అందుకే నిద్రలో ఉండేటప్పుడు మన మెదడు ఎక్కువ చురుకుగా పనిచేసి ఈ హైపర్అరోసల్ వల్ల పీడకలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో, ఆఫీసులో ఒత్తిడి వల్ల పీడకలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోనే పాటు మనకేమైనా శరీర గాయాలున్నా, మానసిక సమస్యలున్నా, లైంగిక వేధింపులకు గురైనా మనకు పీడకలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పీడకలు రావడానికి సాధారణ కారణాలు ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు ఇవి ఎక్కువైనప్పుడు మన మనసు తీవ్ర ఒత్తిడి గురై నిద్ర లేకుండా ప్రభావం చేస్తుంది. దీనివల్ల భయపెట్టే కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాధారణ కారణాల వల్ల కూడా పీడకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం మెడిసిన్స్ ఎక్కువగా వాడతాం. ఈ మందులు ఎక్కువగా వాడడం వల్ల కూడా మనకి పీడకలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనం పడుకునే ముందు ఎక్కువగా తింటాం. ఈ ఎక్కువగా తినేసి పడుకోవడం వల్ల కూడా పీడకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా తినడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్, మన మెదడు ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ మెదడు ఎక్కువగా చురుగ్గా పనిచేయడం వల్ల మనకి ఎక్కువగా పీడకలు వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇవే కాకుండా నిద్రపోయే సమయంలో మార్పులు, కుటుంబంలో మనకి ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు, తీవ్రమైన జ్వరంతో బాధపడే వారికి కూడా పీడకలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. నిద్ర మాత్రలు వాడి మానేయడం, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఎక్కువగా ఉన్నవారికి కూడా ఈ పీడకలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనం పీడకలు ఎందుకు వస్తాయని తెలుసుకున్నాం. దాంతోనే పాటు పీడకలు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, సాధారణ కారణాలు ఏంటి అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ నైట్ మేర్ డిజార్డర్స్ అంటే ఈ పీడకలకు సొల్యూషన్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి గుర్తింపునకు ప్రత్యేక నిర్ధారణ లక్షణాలు లేవు. మనకు వచ్చే కళల ఆధారంగా వ్యాధి తీవ్రతను గుర్తించి వైద్యులు చికిత్స అందిస్తారు. ముఖ్యంగా టాక్ థెరపీ, సిబిటి, ఐఆర్టీ, ఈఆర్ఆర్టీ ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పేర్కొంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.